ఓం శాంతి. 8 డిసెంబర్ 2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా దయాహృదయం మరియు దాతా స్వరూపంతో సేవ చేసే యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. ఆత్మనైన నేను వరదాత తండ్రి యొక్క మాస్టర్ దాత బిడ్డను. బాబా నాకు సర్వ ఖజానాలను అఖండంగా ఇచ్చారు. నేను జ్ఞానదాతను, శక్తిదాతను, గుణదాతను. నేను ప్రతి ఒక్కరి కోరికను పూర్తి చేసే దేవస్వరూపాన్ని. నేను సర్వాత్మలకు ఆధారాన్ని అందించేవాడిని. నేను అందరికీ అంచెలని అందించే విశేషాత్మను. నా యొక్క ఆది, అనాది, మధ్య పూజ్య స్వరూపంలో దాతాతనపు సంస్కారాలు నిండి ఉన్నాయి. వరదానాలు ఇవ్వడం, దీవెనలు ఇవ్వడం, ఆశీర్వాదాలు ఇవ్వడం నా ఈ నిజ సంస్కారాలు ఇప్పుడు ఇమర్జ్ అవుతున్నాయి. ఎవరైనా ఇచ్చినా ఇవ్వకపోయినా, ఎవరైనా చేసినా చేయకపోయినా, ఆత్మనైన నేను నా మాస్టర్ దాతా స్వరూపంతో సేవ చేస్తాను. బలహీనంగా ఉన్న ఆత్మలకు, ఆందోళనలో ఉన్న ఆత్మలకు, నిరాశలో ఉన్న ఆత్మలకు శక్తిని, శాంతిని, సంతోషాన్ని మరియు ఉల్లాస ఉత్సాహాలను అందిస్తాను. నేను జ్వాలా స్వరూప యోగం చేస్తాను. నా దృష్టితో ఆత్మలకు ఏదో ఒక అనుభూతిని చేయిస్తాను. నాలో దాతాతనపు సంస్కారాలున్న కారణంగా సర్వుల నుండి మరియు ప్రకృతి నుండి అవసరమైన సమయానికి నాకు సదా సహయోగం లభిస్తుంది. సంకల్పాల ద్వారా, వాణి ద్వారా, సంబంధ సంపర్కాల ద్వారా దాతాగా అవ్వడం వలన 1కి 10 రెట్ల పుణ్యఫలం నాకు లభిస్తూ ఉంది. పుణ్య ఖాతా జమ అవ్వడం వలన నాకు సదా సహజంగా సఫలత లభిస్తుంది. నేను బాప్దాదాతో కంబైన్డ్గా ఉన్నాను. నాపై పరమాత్మ ఛత్రఛాయ ఉంది. ఎంత అలజడి ఉన్నా సరే నేను పరమాత్ముని ఛత్రఛాయ కింద సురక్షితంగా ఉన్నాను. నేను నిశ్చింత చక్రవర్తిని, స్వరాజ్యాధికారిని.
చలించకుండా స్థిరంగా ఉండే ఆత్మను. స్వయంగా సర్వశక్తివంతుడైన తండ్రి నా బాధ్యత తీసుకున్నారు. నేను సదా స్వమానమనే సీట్పై సెట్ అయి ఉంటాను. నేను కరావన్హార్ చేయించేవాడిని అన్న సీట్పై సెట్ అయి ఈ కర్మేంద్రియాల రూపీ కర్మచారులను నడిపిస్తాను. కర్మేంద్రియాలను ఆజ్ఞానుసారంగా నడిపిస్తాను. నేను స్వరాజ్యాధికారిని. ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ సమయంలో ఆ శక్తి ఇమర్జ్ అవుతుంది. నేను మాస్టర్ సర్వశక్తివాన్. నేను నిరాకార తండ్రి స్మృతిలో లవలీనమై ఉన్నాను. నేను భాగ్యశాలిని. నా ముఖం సంతోషంతో సదా వికసించి ఉన్న గులాబీలా ఉంటుంది. నేను ఈ సంతోషం యొక్క సుగంధాన్ని అందరి వద్దకు చేరుస్తాను. నేను సదా దాత రూపంలో దయాహృదయునిగా ఉండే శ్రేష్ఠ ఆత్మను. నేను పరమాత్ముని ఛత్రఛాయలో ఉండే భాగ్యశాలిని. ఓం శాంతి.